హిందూయిజం అనేది ఎప్పుడు పుట్టింది అనుకుంటున్నారు? హిందూయిజం అనేది అని అంటే అది దేని మీద కట్టబడిందో మీరు ముందు మాకు క్లారిటీ ఇవ్వాలి. దేని మీద కట్టబడింది హిందూయిజం అని మీరు దేన్ని అంటారు అసలు? నిజంగా మీరు అన్వేషించలేకపోయారా సార్? లేదు లేదు, మీరు చెప్పేదాన్ని బట్టి నేను సంవత్సరాల క్రితం పుట్టింది అని మీరు నమ్ముతున్నప్పుడు పోనీ ఇస్లామిక్ ఎప్పుడు పుట్టింది? ఇస్లామిక్ నేను చెప్పాను కదా ఎప్పుడు? ఇస్లాము అని అంటే రికగ్నైజ్ చేసింది పర్ఫెక్ట్గా ఎప్పుడు చేశారు ఇస్లాం అని? ఇంత ఓల్డ్ అని నమ్ముతున్నారు. ముస్లిమ్స్ ఇస్లాం అని అంటే నేను ఖురాన్ వచ్చిన తర్వాతే ఇది ఒక రికగ్నైజ్ చేయబడిందని నేను నమ్ముతున్నాను. సో ఖురాన్ ఎప్పుడు వచ్చిందంటారు? బీసీ AD 6 ఆఫ్టర్ క్రైస్ట్ 600 AD అనుకుంటారు. అట్లా హిందూయిజం గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? హిందూయిజం ఓల్డ్ ఇస్ ఇప్పుడు ముస్లిమ్స్ గురించి అని అంటే మహమ్మద్ ప్రవక్త గురించి ఒక బేస్ చేసుకొని చెప్తున్నాం. క్రైస్తవుల గురించి అని అంటే క్రీస్తుని బేస్ చేసుకొని చెప్తున్నాం. అదే జుడాయిజం అని అంటే యెహోవా దేవుని బేస్ చేసుకొని చెప్తున్నాం. అట్లాగే ఇప్పుడు హిందూయిజం అని అంటే మీరు దేన్ని బేస్ చేసుకొని మీరు హిందూయిజాన్ని రికగ్నైజ్ చేస్తారనేది నా ప్రశ్న. మీరు అన్వేషించారు, నేను అన్వేషించాను, అందుకే నేను అన్వేషించారు. మీరేమనుకున్నారో చెప్తే నేను దాన్ని బట్టి నా అన్వేషణ ఏందో నేను చెప్తాను.